స్టేజ్ పైన దాదాపు 500 మంది పైన స్టేజ్ పైన ఉన్నారు. మెయిన్ స్టేజ్ పైన. అంతమంది ఉన్నా కూడా దాదాపు పెద్ద పెద్ద నాయకులున్నారు. మీలాంటి కమిషన్ మెంబర్స్ ఉన్నారు. బీసీ కమిషన్‌లో బలంగా పనిచేసిన మెంబర్స్. ఇక్కడ కూడా ఎవరిని మాట్లాడనివ్వలేరు. కేవలం కేసీఆర్ గారు ఒక్కరే దాదాపు 57 నిమిషాలు ప్రసంగించారు. ఎందుకు? కేవలం కేసీఆర్ గారినే ఒక్కరినే ప్రసంగించాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు అక్కడ? అంటే ఇది పార్టీకి సంబంధించిన పార్టీ మీటింగ్. పార్టీ అధినేత ఒకరు మాట్లాడితే అందరికీ అభిప్రాయాన్ని చెప్పినట్టే. పార్టీ అధినేతనే దిశానిర్దేశం చేస్తారు. ఇప్పుడు వేదిక మీద ఎంతమంది ఉంటే అంతమంది మాట్లాడారు, లేకపోతే కొంతమంది ముఖ్యమైన వాళ్ళు కూడా మాట్లాడే బహిరంగ సభ ఇది. ప్లీనరీ లాంటిది అయితేనేమో చాలా మంది వారి అభిప్రాయాలు చెప్తారు, తీర్మానాలు ఉంటాయి, పార్టీ నిర్మాణం గురించి చర్చ అదంతా ఉంటుంది. కానీ అందరూ కూడా ప్రజలందరూ కూడా ఒకటే ఎదురు చూశారు, కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు, కేసీఆర్ గారు ఏం సందేశం ఇవ్వబోతారు. కేసీఆర్ గారు ప్రతిపక్షం పార్టీగా వచ్చిన తర్వాత, అధికారము కోల్పోయిన తర్వాత జరిగిన బహిరంగ సభ, మొదటి బహిరంగ సభ. ఈ బహిరంగ సభ ద్వారా ఏ దిశానిర్దేశం చేయబోతున్నారు అనేది ప్రజలందరూ ఆసక్తి చూసారు. ఆ ఆసక్తి తగ్గట్టు కేసీఆర్ గారు చాలా అద్భుతమైన ప్రసంగం చెప్పారు, ప్రజలకు ధైర్యాన్ని నింపారు. నేను మీ ఎంట ఉన్నానని చెప్పాడు. రాబోయే రోజుల్లో ఏం చేద్దామని కూడా వివరించడం జరిగింది. అంటే ముందు నుంచే ప్లాన్ ఉండేనా? కేవలం కేసీఆర్ గారు ఒక్కరే ఇక్కడ ఉంటారు, ఎవరు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదా? చాలా బహిరంగ సభల్లో చూసాం మనం. ఇప్పుడే కాదు, గతంలో కూడా ఎప్పుడైనా కూడా మా అధినేత కేసీఆర్ గారే ఆయన ఒక్కరే మాట్లాడతారు. ఆయననే చెప్పవలసిన దిశానిర్దేశం కార్యకర్తలకు కానీ, పార్టీ నాయకులకు కానీ, ప్రజలకు కానీ దిశానిర్దేశం కేసీఆర్ గారే ఎప్పుడైనా చేస్తారు.